అందరికీ నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటేనే మన భారతదేశంలోనే అత్యంత పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క హిందువు కూడా జరుపుకునే ఒక చక్కటి వేడుక అనే చెప్పాలి. ఎందుకంటే శివరాత్రి రోజు మనకి శివరాత్రి అని పేరు ఒక్కదానికే వచ్చింది. మిగతావన్నీ కూడా దసరా నవరాత్రులు అంటాము, ఇంకా గణపతి నవరాత్రులు అంటాం. కాకపోతే డే టైంలో చేసుకునేవి అవన్నీ ఉంటాయి. కానీ శివరాత్రి రోజు మాత్రమే నైట్ అంతా కూడా జాగరణతో శివుడికి దగ్గరగా ఉండి అభిషేకాలు చేసుకుని ఆ శివుడు ఆశీస్సులు పొందే అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఏమంటావు? శివం అంటేనే మంగళం, మరి రాత్రి అంటే చీకటి. ఆ చీకటి రాత్రి రోజున ఈ మంగళకరమైన శివుణ్ణి దర్శించుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ మనకున్న అజ్ఞానాన్నంతా తొలగించి శివరాత్రితోని మనం చాలా శుభ కార్యాలన్నీ కూడా ఇలాగే స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒక వెలుగు మనకి దక్కింది లింగం రూపంలో. సో అజ్ఞానాన్ని తొలగించి మనకి సరైన మార్గంలో నడపడానికి ఈ శివరాత్రి ప్రతి ఒక్కరికి కూడా ఒక చాలా చక్కగా దోహదపడుతుంది. ఆల్రెడీ లోపల కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి. సో మనకి మన కాంచీపురం వరమహాలక్ష్మి 6 రోడ్ నెంబర్ 56 లో సో ఇప్పుడే మన పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి. సో మరి ఎలా జరుగుతుంది అనేది మీరే స్వయంగా వీక్షించండి. ఇక్కడ చూస్తున్నాం కదా, అలంకరణ కానివ్వండి, దేవి కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యం మన శివుడు ఈ రోజున ఎలా దగదగా మెరిసిపోతున్నాడో చూడొచ్చు మీరు. ఆ స్ఫటికలింగం కానివ్వండి, వేద మంత్రాలతో, అలాగే ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమన్న కుట్టదు అంటారు. సో అలాంటిది ఇక్కడ మనం చూస్తున్నాము. ఎంతో మంగళకరమైన ఒక పూజా విధానాన్ని ఇప్పుడు మనకి అయ్యగారు నిర్వహించబోతున్నారు. అవును, సో ఏదన్నా కూడా ఫస్ట్ మనం గణపతికి పూజించాల్సిందే. గణపతి తర్వాతనే మనకి ఏదన్నా, మనకి శివుడు అలాంటి అనుగ్రహం ఇచ్చాడు గణపతికి అంటారు కదా. అవును. సో ఫస్ట్ విఘ్నాలు తొలగిపోవడానికి ఆయన్ని పూజించుకుని ఆ తర్వాత మనము శివుడికి అభిషేకం, అసలైన శివరాత్రికి అసలైన అదేమంటారు నిర్వచనం అవును కాసేపట్లో మనం చూడబోతున్నాం, తిలకించబోతున్నాము. అవును, శివరాత్రి స్పెషల్ అంటేనే మనకి నైట్ కూడా అభిషేకాలు కానివ్వండి, అసలు తెలుసా అభిషేకాలు చేస్తూ ఉంటారు. సో ప్రతి గడియకి కూడా అవును వేరు వేరు అభిషేకాలతో యామాలు అని చెప్పేసి అంటారంట. అవి 4 యామాలుగా ఉంటాయంట. ప్రతి 2.5 గంటలకి చిన్న చిన్న బ్రేక్ తీసుకుని అభిషేకాలు నిర్వహించి మళ్ళీ బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. అక్షతలు తీసుకోండి, కళ్ళ కట్టుకోండి, వాసన చూడండి, వెనక్కి వేసేయండి. పట్టుకోండి, ప్రాణాయామం చేయాలి, పూజ జరుగుతుంది అక్కడ. తర్వాత అభిషేకాలు కూడా ఉంటాయి. కానీ అభిషేకం టైంకి మాత్రం ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఆ రకరకాల పూజా ద్రవ్యాలు, రకరకాల పళ్ళ రసాలతో లింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా. వేద మంత్రాలు ఎక్కడైతే వినిపిస్తాయో అక్కడ లక్ష్మీ సరస్వతి అమ్మవారు అలా
తిష్ట వేసేస్తారు. కొలువు ఉంటారనమాట. ముగ్గురమ్మల మూలకుటమ్మ, ఇంకా స్వామి వారు ఇంకా అక్కడే తిష్ట వేసుకుని ఉంటారు. సో అలాంటివి అన్ని కూడా ఇక్కడ మనం వింటున్నాము వేద మంత్రాలు సాక్షిగా. ఇప్పుడు కాసేపట్లో మనకి లింగార్చన అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది పూజా విధానం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకైతే నిజంగా ఎంత ఇష్టమో తెలుసా. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇట్లా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ చాలా రకాల ద్రవ్యాలు చూస్తున్నాం, దాంతో పాటు పళ్ళ రసాలు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా శివుడి అభిషేకానికి, ఆ అభిషేకంలో మొత్తం ఇవన్నీ కూడా వాడతారు. ఒక్కొక్క ద్రవ్యం తోటి ఒక్కొక్క పళ్ళ రసం తోటి మనకి చేసినట్లయితే అభిషేకం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుణ్య ఫలితం వస్తుంది అంటారు. సో అలాంటిది అంతా కూడా ఇక్కడ రెడీగా పెట్టారు. ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకి బిల్వదళాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ పలు రకాల పండ్లు, రకరకాల మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నవధాన్యాలు ఇక్కడ మనకి అంటారు కదా పంచామృతాలన్నీ కూడా. ఆవు పాలు, ఆవు పెరుగు ఖచ్చితంగా వాడతారు. తేనె, పంచదార, ఇలాగా నెయ్యి, పంచామృతాలు, అలాగే పళ్ళ రసాలు ఇక్కడ ఎన్ని అబ్బా చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. అవును, ఇన్ని రకాలతోటి మనకి ఇందులో విభూది మనకి వాటర్ లో మిక్స్ చేసిన ఆ వాటర్ ని కూడా అభిషేకం చేస్తే దానికి ఒక ఫలితం ఉంటుంది తెలుసా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అమ్మో శివుడికి నేను ఇన్ని రకాల వాటితోటి నేను అభిషేకం చేయలేకపోతున్నాను, నాకు అంత స్తోమత లేదు, ఆ టైంకి నాకు ఏమీ దొరకలేదు అనుకోవడం పొరపాటు. శివుడి కంట మాధురి ఒక్క గ్లాస్ నీళ్లతో అభిషేకం చేసినా చాలా సంతోషిస్తాడంట. నిజం. అండ్ కోరుకున్నవన్నీ కూడా ప్రసాదిస్తాడట. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి అనగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక నిజంగా ఒక పెద్ద పండుగ. ఇక్కడికి వచ్చి కూడా మనం స్వయంగా చేసుకోకపోయినా సో ఇక్కడ స్వామివారి ఆజ్ఞతో మొత్తం ఇక్కడ వచ్చిన బంధుమిత్రులు, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ కూడా విశేషంగా వచ్చి పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. సరే అందరం కూడా మనం కూడా పలుకుదాము గురువు గారు చెప్పినట్టుగా. యోగ, క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, సిద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష, చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక క్షత్రయ పాప నివృత్తి అర్థం మమ చింతిత మనోరథ ఫల అవాప్తయే సిద్ధ్యర్థం అనయోః దంపత్యో ఆయుర్వర్షో యశోబల అభివృద్ధి సిద్ధ్యర్థం సంకల్పిత సకల కార్య దిగ్విజయ
సిద్ధ్యర్థం రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజయ అఖండ లక్ష్మీ ప్రాప్తి సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచన సమృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మహాశివరాత్రి మహాపర్వణి పుణ్యకాలే ప్రదోష సమయే శ్రీ గంగా కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం నమక ప్రశ్న చమక అనువాకయ మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేక అర్చన ఆఖ్యకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ హరిద్రాబింబే సుముఖం శ్రీ మహాగణాధిపతి పూజా కర్మ కరిష్యే. అలా సంకల్పం చేసుకోవడం పూర్తయిపోయింది. సంకల్పం అయితే చేసుకున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ఇట్లాంటి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అది కూడా మన మహాశివరాత్రి రోజున ఎంతో ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మన శివుడిని అలాగే మన దేవిని ఇద్దరిని కూడా కలిసి మనం పూజించుకోబోతున్నాము. నాకైతే ప్రతి సంవత్సరము ఇంట్లో పూజ చేసుకున్నా కూడా సాయంత్రానికి అభిషేకం కళ్ళారా చూసే అదృష్టం అయితే నాకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ద్వారానే దక్కింది తెలుసా. అవును, బిఫోర్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ గా నేను 3 times సో ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ అద్భుతాన్ని వాళ్ళు మీరు కూడా స్వయంగా వీక్షించండి. ఆ కమలబాబు తీసుకుని చుట్టూ తిప్పండి. గంగే జీవన ఏజైవ కృష్ణ ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యముల పైన జరగండి సార్. వీళ్ళని ఈ పక్కన ఆ పక్కన వెనకని కూడా ఇప్పుడు అన్ని కూడా ఇక్కడ పవిత్రం అవుతున్నట్టు అన్నమాట. ఎప్పుడైతే మనకి గురువు గారు సంకల్పం చెప్పించి ఆ వాటర్ కి ఆ పవర్ ఇచ్చారో మంత్రోచ్చరణతో, సో అది మొత్తం అంతా కూడా ఆ పూజా ద్రవ్యాల మీద సరౌండింగ్స్ మీద అంతా చల్లితే అదంతా కూడా మనకి అయిపోతుంది అన్నమాట. నీట్ గా శుద్ధి చేసినట్టు అవుతుంది. బొట్టు పెట్టుకుంటావా? నేను పెడతాను రా. విభూతి కావాలా నీకు? ఇది కదండి, ఇలా కదా, ఇది కావాలి. నాకు పెట్టు. జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన విద్యేస్మిన్ అద్దు అద్దు గురు ఈ అక్షత స్వామివారి దగ్గర వెళ్ళి
ఓం నమః శివాయ. ఇప్పుడు ఓం భక్తులుగా నమః కనిపిస్తున్నారు. శివాయ. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చక్కగా మనసులో గణపతిని ధ్యానం చేయాలి. చక్కగా చాలా మహత్తరమైనటువంటి చాలా గొప్పదైన పర్వదినంలో భగవంతుడి దగ్గర కూర్చున్నాం. పక్క వారితో మాట్లాడకూడదు. నెక్లెస్ ఎక్కడ కొన్నాయి, చీర ఎక్కడ కొన్నాయి. చక్కగా చీర అయితే మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు కదా. అలాంటి శివుడి దగ్గరే మనం ఉన్నమాట. ఇలాంటి సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. చక్కగా నిరంతరం మనం ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా మనం అంతరంగా జపం ఓం నమః శివాయ ఓం నమః శివాయ అవుతుంది. పుష్పాలు పుష్పాలు రావాలి. సో ఏదన్నా కూడా చెప్పారు కాబట్టి ఓం నమః శివాయ అన్నది మనకి మనసులో నిరంతరం కూడా జపిస్తూనే ఉండాలి. అక్కడ ఆల్రెడీ ఒక పాట చెప్తున్నారు. ఎవరైతే ఇవాళ వ్రతం పాటిస్తున్నారో అందరూ కూడా, ఎవరైతే వీక్షిస్తున్నారో సో వాళ్ళు కూడా మనసులో ఓం నమః శివాయ అని అనుకుంటూ ఉన్నారు.
మూర్తయే హర హర మహాదేవ. ఓం శుభహస్తే గదంతస్య కపిలో విజయకర్ణకః మనస్సులో ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా అందరూ భావన కలిగి భావనయాపూర్వక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. చక్కగా గణపతిని మనసులో అందరూ కూడా తలుచుకోండమ్మా. ఇప్పుడే జస్ట్ మనకి గణపతి పూజ అయిపోయిందండి. సో అందరూ కూడా మనసులో సంకల్పించుకుని మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సంకల్పించుకుని ఆ భగవంతుడి దగ్గర కూర్చుని ఆ భావన మనకి ఉన్నా సరిపోతుంది. పూజ చేసామన్న భావన దూరం నుంచి ఇలా లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బ్లెస్సింగ్స్ ని తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో అందరూ కూడా మనసులో చక్కగా భావించుకోవచ్చు. నమో గణపతయే నమో గణపతయే నమో ప్రభువే నమస్తే
కోటి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అంత మాట్లాడుతున్నాను. చూస్తున్నారు కదండి. ఆఫ్ అయిపోయింది. ఆన్ చేయి, ఆన్ చేయి. అవును, ఇక్కడ మనము ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్నారో, పరోక్షంగా ఎవరైతే డైరెక్ట్గా మీరు లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా అంది తీరుతాయి. అరే మనం ఏం చేయలేకపోతున్నామే, పూజకి గుడికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామే అనుకునే భావన ఎవరికైతే ఉందో అదంతా పక్కన పెట్టేసి లైవ్ ఆన్ చేశారు కాబట్టి మీరందరూ లైవ్ నుంచి లెఫ్ట్ కాకుండా ఆద్యాంతం ఇక్కడ జరిగే అభిషేకాలు ఇవన్నీ కూడా కన్ను ఆర్పకుండా చక్కగా చూడండి, ఆ శివుడు ఆశీస్సులు పొందండి. అంతే కదా. ఇప్పుడే మన గణపతి పూజ అయితే కంప్లీట్ అయిందండి. సో చూస్తున్నారు కదా మన స్వామివారి కీర్తనలు ఎంత బాగా మనకి వస్తున్నాయనేది. సో చాలా వైభవంగా అయితే జరుగుతోందండి. సో ఇప్పుడే మనకి అందరూ కూడా వచ్చి ఆసీనులై ఉన్నారు. సో ఇప్పుడే మన గణపతి పూజ అలాగే కీర్తనలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో దీని తర్వాత గణపతి మంత్రం ఒకటి అని చెప్పి వాళ్ళు మొత్తం గురువు గారు ఇక్కడ అంతా హోరెత్తిపోయింది అనమాట. ఎంత బాగుంది, ఒక మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి నిజంగా ఇక్కడ, పాజిటివ్ వైబ్రేషన్స్. దట్టు ఏంటంటే ఏ రోజు ఏ రాత్రి ఎలా ఉన్నా శివరాత్రి ప్రాముఖ్యత మాత్రం అంటే ఆధ్యాత్మిక పరంగా చాలా ఉంటుంది. జస్ట్ ఆ రోజున మాత్రం అంటే ఈ రోజున మాత్రం నమ శివాయ అని ఎక్కడో మనసులో తలిచినంత మాత్రానే భక్త సులభుడు శివుడు ప్రసన్నం అయిపోతాడు. సో ఎక్కడున్నాం అన్నది మ్యాటర్ కాదు, మనం భక్తి మన మనసులో శివుడు ఉన్నాడా అన్న దాన్ని మనం తలుచుకుంటూ లైవ్ ని మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉండండి. అసలు సిసలైన ఆ టైం మనకు కాసేపట్లో రాబోతుంది. శివాభిషేకం రకరకాల పళ్ళ రసాలతో రకరకాల ద్రవ్యాలతో అభిషేకం అయితే మొదలవబోతోంది. అలాగే మన నమ్మకం చమకం కూడా పఠిస్తూ ఉంటారు. సో అలాగే వేద మంత్రాలతో సో మన శివుడికి ఇవాళ ఆరాధన చేసుకోవటమే మన ముఖ్యమైన ధ్యేయం. నేనైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు అభిషేకం చేస్తారో. నేను కూడా అలానే నీకు ఒక విషయం తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఇప్పుడు శివలింగం ఇక్కడైతే స్ఫటికలింగం మనం యూజ్ చేస్తున్నాం కదా, అభిషేకం ప్రతిదీ కూడా మనకి ఏదైతే ద్రవ్యం ఏదైతే పళ్ళ రసాలు అన్నది మనకు వేస్తారో ఎంత బాగా కనిపిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటో తెలుసా, శివలింగంలో ఒక తత్వం ఉంటుందండి. ఆ తత్వం ఏంటంటే మనకి చెప్పేది, నువ్వు బతికి ఎంతకాలం బతుకుతావో ఏం చేస్తావో తెలీదు, నువ్వు ఎలా అయితే వచ్చావో చివరికి వెళ్ళిపోయేది కూడా అలానే వెళ్ళిపోతావు. అంటే ఆ శివలింగం పైన మనం ఏమి పోసినా కూడా అది వెళ్ళేది కిందకే. సో ఇది మనం గుర్తెరిగి మన జీవితాన్ని, మనిషి జీవితాన్ని ఎందుకు పుట్టాము, దాన్ని ఏ విధంగా మనము అసలు జీవించాలి అన్నది ఒక మార్గ నిర్దేశకం అవుతుంది అనమాట. శివరాత్రి రోజు శివలింగ అర్చన అభిషేకం చేస్తే మనకి డెఫినెట్ గా అసలు మానవ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది తెలుస్తుంది. అది కూడా ప్రతి గడియకి ఒక్కొక్క పదార్థంతో మనం పూజ చేస్తూ ఉంటాం. సో మంచి నీటితో చేస్తూ ఉంటాము, అలాగే పళ్ళ రసాలు కావచ్చు, అండ్ ఇంకోటి ఏంటంటే పంచామృతాలతో కూడా కంటిన్యూస్ గా మనము అభిషేకాలు అవి చేస్తూ ఉంటాము. అవును, సో చాలా శ్రేష్టంగా అయితే జరగబోతోంది. సో ఆల్రెడీ మనం ఇందాక చూసి ఉన్నాం. సో పలు రకాల పండ్లు ఉన్నాయి, అలాగే డ్రై ఫ్రూట్స్ తో కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎలా ఉంటుందా అని నేనైతే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. మరి చూద్దాం. నాకు కూడా అదే అనిపిస్తుంది. మంగళ వాయిద్యాలు, దాంతో పాటుగా వేద మంత్రాలు,
వీటన్నిటితో పాటు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ స్టోర్ అంతా ఆ కూడా ఆరా అనేది క్యారీ అవుతుంది, అవుతుంది. ఆ పాజిటివ్ ఫీలింగ్స్ అన్ని కూడా వస్తున్నాయి. అలానే బయట ఇంకా మనం చూడలేదు కదా, సో బయట కూడా ఒకసారి వెళ్ళి చాలా చూద్దామా? బాగున్నాయి. ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామా బయట? ఒకసారి బయట కూడా మనకి ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. బయట ఇంకా సెట్ చేస్తున్నారు దీపాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శివుడి లింగం అలాగే నంది కూడా కనిపిస్తోంది. సో దీపాలు కూడా మీరు చూడొచ్చు, అఖండ జ్యోతి కూడా వెలిగించారు. సరేనండి, కిందికి వెళ్దాం. సో కింద వచ్చేసి మనకి దీపం వెలిగించే కార్యక్రమం అయితే ఉందండి. సో మరి ఆ కార్యక్రమానికి వెళ్దాం రండి. వెలిగించేసారా? అయ్యో, కొన్ని ఉన్నాయి, వాటి వెలిగించేస్తే సరిపోతుంది. అసలు దీపానికి మన హిందూ ధర్మంలో అంటే మన సనాతన ధర్మంలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసా? దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. అవును, దీపంతోటే అసలైన మనకి ప్రారంభం అవుతుంది ఏం చేసినా కూడా. అది శివరాత్రి కూడా ఏంటంటే మనకి రాత్రి అంటే ఏంటి? చీకటి. చీకటి అంటే ఏమేస్తుంది మనందరికి? చీకటిని భయం వేస్తుంది. ఎస్, చీకటి అంటే భయం వేస్తుంది కదా. మరి అంత చీకటి అంటే భయపడినప్పుడు మనకి ఎక్కడో మొత్తం చీకటి ఉంది, ఎక్కడో ఒక చిన్న లైట్ వెలుగుతుంది, ఎక్కడో చిన్న కాంతి వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ఎస్, వెలుగు. అంటే ఆ వెలుగును చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బా, ఏదో సంథింగ్ జరగబోతుంది, నా జీవితం బాగుండబోతుంది, నా జీవితం అంతా వెలుగుమయం, శాంతం జీవితం అయిపోయింది అని అనుకునే వాళ్ళకు కూడా ఒక్క జ్యోతి వల్ల మళ్ళీ వాళ్ళ జీవితం అనేది పునరావృతం అవుతుంది. సో అటువంటి కార్యక్రమం అన్నమాట. సో దీపం వెలిగించుకోండి ప్రతి ఇంట్లో కూడా. సో ఇప్పుడు అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది, చూద్దాం. అలాగే అఖండ దీపానికి కూడా ఎంత ప్రాముఖ్యత ఉంటుందో కదా. గుళ్ళల్లో కూడా అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఇక్కడ మనకు ఒక దేవాలయం వెలిసిన ఫీల్ అయితే నాకు కలిగింది. అక్కడ శివుడు బోలా శంకరుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నాడు. అండ్ వీటితో పాటు కామధేనువు అంటే గోవు. మనందరికీ తెలిసింది కదా, కామధేనువుకి ఒక శాపం ఉంది. కామధేనువుకి ఒక శాపం ఉంది, ఏంటో తెలుసా? అంటే దాని మొహం చూసి ఇది అబద్ధం ఆడింది అనమాట. అప్పుడు శివుడు శాపం పెట్టాడు, నీ మొహం చూసిన వాళ్ళు ఎవరు నీ మొహానికి పూజ చేయరు, నీ తోకకే పూజ చేస్తారు. అందుకే నీ వెనక భాగం నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మన దైవ కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. ఆవు పేడ, ఆవు పాలు, ఆవు గోమూత్రం, ఇవన్నీ కూడా మన ఇంటిని పవిత్రం చేసుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది. శివుడు సాక్షాత్తు ఏంటంటే అది ఇచ్చేసాడు అనమాట, శాపం ఇచ్చాడు ఇలాగ మనకి కామధేనువుకి. అందుకే ఇలాగా మనం చూస్తాము, ఎంత బాగున్నాయో. ఇది బసవ కదా, ఇది బసవేనా? పెద్దోడయ్యాడు బసవ. మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో గోవులకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారండి. సో మీరు చూస్తున్నారు కదా. సో ఎప్పుడు కూడా సో ఆవులకి ఎప్పుడు కూడా అనుక్షణం పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చూద్దాం మనం. సో దీపాలు అయితే వెలిగించేస్తున్నారు. ఒక మాట అంటారు పెద్దలు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని చెప్పేసి. మనం ఎంత చేస్తామో, మనం ఎలా చేసామో, ఎంత భక్తి భావంతో చేసామో అన్నది చాలా ఇంపార్టెంట్. అదే మన ఫ్యూచర్, మన అంటే తరతరాలకి కూడా కాపాడుతుంది అనమాట. అదే ఒక్క దీపం వెలిగిస్తేనే అంతుంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది.
అందుకే అంటారు కదా, ఒక్క దీపాన్నన్నా జీవిత కాలంలో వెలిగించాలి, జన్మానికి ఒక శివరాత్రి, ఇలాంటి మాటలన్నీ అక్కడి నుంచే పుట్టాయి. దీపాన్ని మరి వెలిగిద్దాము. అన్ని కూడా వెలిగించారు లేని వాటి. కానీ ఒక తెలుసా, ఇది మనం ఫస్ట్ ఒకటి తీయాలి. ఆఖరికి ఏంటంటే కొండెక్కిన దీపాన్ని వెలిగించినా కూడా ఫలితం వస్తుంది అని చెప్పేసి అంటారు. మన సనాతన ధర్మంలో దీపానికి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. వెలిగిస్తావా? వెలిగించు. దీపంతో దీపం వెలుగు, వెలిగించు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది కదా. జాగ్రత్త. నేను వెళ్తాను అటు ఇటు వచ్చి. ఇది బాగుందండి, బెస్ట్. పెద్ద స్టిక్ తోటి వెలిగించడం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. కానీ ఇంత పెద్ద ప్లేస్ ఉండడం కూడా, ఇంత పెద్ద సెటప్ చేయడానికి కూడా ఒక ప్లస్ అయింది నిజంగా కదా. చూడు అసలు దీపాలు, పెద్ద పెద్ద దీపాలు, ఎవ్వరు ఎంతమంది కావాలంటే అంతమంది వెలిగించవచ్చు. కార్తీక మాసం అంతా కూడా శివుడికే మనం పూజిస్తూ ఉంటాము, దీపాలు వెలిగించాలి అని చెప్పేసి అంటూ ఉంటాము. మరి ఇది కూడా శివుడికి సంబంధించిందే శివరాత్రి. మహాశివరాత్రి కూడా మాఘమాసంలో వచ్చే మాఘ శివరాత్రి మనకి మహాశివరాత్రి. అవునవును, అది కూడా అంటారు కదా. అంటే ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది. కానీ మన మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అవును. ఏం లేదా
ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినమున వరమహాలక్ష్మి వారు గత 5 సంవత్సరాలుగా ఈ కాంచీపురం వరమహాలక్ష్మి వారి ఆధ్వర్యంలో ప్రదోష కాలంలో స్వామివారికి గత 5 సంవత్సరాలుగా చాలా విశేషంగా రుద్రాభిషేకము జరుగుతూ ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా ఇదే విధంగా ఈ 5వ సంవత్సరానికి పురస్కరించుకుని బ్రహ్మశ్రీ ఉప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఇక్కడికి వేయించేశారు. ప్రవచనకర్త గారు వారికి పాదాభివందనాలు. మీరు ఇక్కడికి ఇచ్చేయడం చాలా చాలా ఆనందదాయకం. ఈ పర్వతాన్ని మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందదాయకం. భక్తులందరికీ కూడా ఒక ఆనందాన్ని కలిగించేటువంటి చీనాంబర వస్త్రాలయం కంచి వర మహాలక్ష్మి వస్త్రాలయం. ఇక్కడ ఆ ఏకాంబరేశ్వరుడు కంచి వర మహాలక్ష్మి అంటే కంచి కామాక్షిదేవి, అలాగనే మహాలక్ష్మి, అలాగనే మరి సరస్వతి, ముగ్గురు యొక్క సమానమైన ఒకటే రూపం తీసుకున్నట్లయితే వరమహాలక్ష్మి అనొచ్చు, పార్వతీదేవి అనొచ్చు, సరస్వతీదేవి అనొచ్చు. ఇక్కడ మనము వరముదిచ్చే మహాలక్ష్మిగా అమ్మవారిని ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నాము. ఆమె పేరుతోనే చక్కగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి మహాపర్వదినమునందు ప్రదోష సమయములో ఇంకా కొంతసేపట్లో లింగోద్భవ కాలము సమీపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వస్త్రాలయంలో, ఈ యొక్క వ్యాపార స్థలంలో అద్భుతమైనటువంటి శివ ఆరాధన అనేక రూపములలో జరుగుతూ ఉన్నది. దానికి ప్రారంభములో నిర్విఘ్నముగా అన్ని కార్యములు జరుగుట కొరకు శ్రీ మహాగణాధిపతి వారి యొక్క పూజ జరిగింది. తదనంతరము పుణ్యాహవాచనము కూడా జరిగింది. ఈ ప్రదేశమంతా పరమ పవిత్రమైనటువంటిది. అసలే వర మహాలక్ష్మి నిలయము. అటువంటి వర మహాలక్ష్మి నిలయమును పుణ్యాహవాచన మంత్రములతో ఇంకా గొప్ప పుణ్యవంతంగా తయారు చేశారు అర్చక స్వాములు, పండితులు. మరి ఇక్కడ అంతా కూడా ఆ భగవన్ నామము, ఆ శివ పార్వతుల యొక్క, శంకరుని యొక్క వైభవము మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. తరువాత చక్కగా మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం కూడా ఆ యజమాను దంపతులు చక్కగా చేస్తూ ఉన్నారు. ఆదో పూజ్యో గణాయక వినాయక అన్నారు. కాబట్టి
ఆ వినాయకుడికి చక్కగా పూజ చేశారు. వినాయకుడికి పూజ చేస్తే సర్వ కార్యములందు సిద్ధి జరుగుతుంది, కార్యసిద్ధి. పూజ చేయకపోతే కార్య విఘ్నములు జరుగుతాయి. రావణాసురుడు శంకరుని యొక్క పరమ భక్తుడు. శంకరుని మెప్పించి ఆత్మలింగాన్ని తన శ్రీలంకకు తీసుకుని వెళ్దాం అనుకున్నాడు, కానీ గణపతి పూజ మర్చిపోయినాడు. అందువల్ల ఆ గణపతిని మరి ప్రార్థించినా కూడా ఆయన ఆత్మలింగాన్ని తన వద్దకు తీసుకెళ్ళలేక గోకర్ణ క్షేత్రంలోనే ప్రతిష్ఠించవలసి వచ్చింది. అందువల్ల వీరికి ఈ కార్యక్రమం ఒక చోటనే కాకుండా వారి దైనందిన వ్యాపారాది అన్ని విధములైనటువంటి కార్యక్రమాలలో నిర్విఘ్నముగా విజయవంతముగా వారి యొక్క వ్యాపారాభివృద్ధి జరగడం కోసం నేడు చేపట్టిన శివారాధన కూడా నిర్విఘ్నంగా జరగడం కోసం అద్భుతంగా గణపతి పూజ చేశారు అన్నమాట. గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ తర్వాత పుణ్యాహవాచనం పఠించారు. ఇప్పుడు చూడండి, చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇలాంటి పంచామృతములతో శంకరునికి చాలా అభిషేకం జరుగుతూ ఉన్నది. ఇందాక ఒక విశేషం చెప్పారు. ఏమిటా విశేషము అంటే, ఇది 5వ వార్షికోత్సవము, ఇది 5వ సంవత్సరము. 5వ సంవత్సరం వరుసగా 5వ సారి శివారాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ శివుడు పంచముఖుడు, సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములు అనేటువంటివి 5 దిక్కులలోనూ వ్యాపించి ఉన్నాయి. అంటే ఆ శంకరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనడానికి చిహ్నమే, మనకి తెలియజెప్పడమే లింగాకారంలో మనం ఎదుర్కొంటా విజయం చేసి ఉన్నాడు. అటువంటి పరమాత్మని మీరు వరుసగా 5వ సంవత్సరం కూడా ఆరాధిస్తున్నారు అంటే పంచముఖుడైనటువంటి శంకరుని సంపూర్ణముగా ఆరాధిస్తున్నట్టుగానే మనం భావించాలి. శంకరుని యొక్క 5 ముఖములను కూడా 5 పంచముఖములు కలిగిన శంకరుని చక్కగా వరుసగా ప్రతి సంవత్సరము విడిచిపెట్టకుండా విఘ్నం లేకుండా వీరు ఆరాధిస్తున్నారు అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ వ్యాపార సంస్థ యొక్క యజమానులందరి మీద, కార్యకర్తలందరి మీద కూడా ఉన్నది. శంకరుని యొక్క అనుగ్రహం లేకపోతే 5 సంవత్సరాల పాటు ఈ విధంగా అద్భుతంగా శివారాధన చేయలేదు. ఒక్కసారి శంకరుడిని నమశంకరాయ అని మెప్పించి కుబేరుడు అనేటువంటి యక్షుడు ప్రపంచంలో ఉన్న సర్వధనములకు అధిపతి అయినాడు. మరి ఈ యజమానులు, ఈ సంస్థ వారు ఇన్ని సంవత్సరములు అవిచ్ఛిన్నముగా శంకరుని యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేస్తున్నారు అంటే వీరికి ఎంత శివ అనుగ్రహం లభిస్తుందో, కుబేరుడి కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి స్థితి కలిగినటువంటి కుబేర సమానులు అవుతారు అని మనం శివానుగ్రహం, దీనికి శివానుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక మనం ఆ యొక్క అభిషేక మంత్రములను పఠించుకుందాం. పంచామృతములతో అయిన తరువాత చక్కగా ఫల రసములతో కూడా స్వామి వారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మరి చక్కగా చక్కెరతో శంకరుడు రోహితుడుట. రోహితం అంటే
సూర్యాస్తమయ సమయంలో ఆకాశం నీలముగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తూ ఎరుపు రంగు కలిగి ఉంటాడు. ఎరుపు రంగు నీలములను కలిస్తే ఒక రకమైన వర్ణం ఎరుపుగా నలుపుగా వర్ణం అంటారు. శంకరుడు ఇందులో ఆ ఫల రసములతో స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే ఇందాక మన యొక్క ఆ రోహిత స్వరూపాన్ని చూపించాడు. ఇప్పుడు శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధం పూర్ణం చిదానందం అన్నట్టుగా శుద్ధ స్ఫటిక లింగం అభిషేకం చేస్తున్నదే సాక్షాత్తుగా స్ఫటిక లింగానికి శుద్ధ స్ఫటిక సంకాశం. శంకరుడు ఎలా ఉన్నాడు అంటే శుద్ధమైన స్ఫటికము ఎలా అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో ఆ విధంగా శుద్ధమైన స్వచ్ఛమైన వర్ణము కలిగినటువంటి వాడు శంకరుడు. అటువంటి శంకరునికి తెల్లని పాలు, తెల్లని పెరుగు, ఆ విధంగా బంగారు రంగులో ఉన్నటువంటి నెయ్యి, తెల్లని చక్కెర, మరి లోహిత వర్ణము కలిగినటువంటి చక్కని తేనె, వివిధ రంగులు కలిగినటువంటి శంకరుని యొక్క ముఖములు 5 రంగులలో ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి 5 రంగులు మేళవించిన వారుగా ఈ యొక్క స్ఫటిక లింగానికి యజమాని బంధ ద్రవ్యములు అనేక విధములైనటువంటి ఫల రసములతో అద్భుతంగా భక్తి శ్రద్ధలతో యజమాని దంపతులు అభిషేకం చేస్తూ ఉన్నారండి. హర 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 నమః పార్వతీ పతయే. అందరూ కూడా చెప్పండి హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహాదేవ, నాలో ఉన్నటువంటి లోపములని హరించు, నా యొక్క పాపములని హరించు, నా యొక్క దారిద్ర్యాన్ని హరించు. మహాదేవ, నాకు ధన సంపదని ఇవ్వు, విద్యని ఇవ్వు, మంచి సద్బుద్ధిని ఇవ్వు, ఆయుష్యుని ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు, చక్కటి వ్యాపార అభివృద్ధిని ఇవ్వు, చక్కటి కుటుంబ వృద్ధిని ఇవ్వు అని మనము శంకరుని ప్రార్థిస్తూ యజమాని దంపతులు మనందరం కూడా ఈ అద్భుతమైన సమయంలో రుద్రాభిషేకం చేసుకుంటూ ఉన్నాం. అర్థం కాలేనా? శంకరుని యొక్క అసలు స్వరూపం నిజ స్వరూపం ఆ విధంగా శాంతం పద్మాసనస్థం శశిఫలం అమృతం పంచమత్రం త్రినేత్రం సోమం భద్రం ఖడ్గం హర్షం భరగం లక్షభావేహంతం నాదం భాసం చ ఘంటాం ప్రళయ హుతవహం సంకృతం భావభావే మహాలంకారయుక్తం స్ఫటికమణినిభం భారతం శరణమామి. శుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన తెల్లనైన స్ఫటిక వర్ణము, ఆ స్ఫటిక మణి ఏ రంగుతో ప్రకాశిస్తూ ఉంటుందో శంకరుడు కూడా అదే రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడ.
మనం పుష్టివర్ధనం రుద్ర విశ్వభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు యజ్ఞస్య మాజజా సర్వానవ యజామహే పురాణానాం గ్రంథర్షి రుద్రో మా విశాంతకః నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి చేతులుగా బాగాలేవు మళ్ళీ ఖరాబ్ అయితే Somat
సంప్రదం ప్రసాద్యం
आदित्यवर्णं तमसः परस्तात् अजायमानो बहुधा विजायते परिचेरां पदमिच्छन्ति नमोऽर्चाय ब्राह्मण्यजनयन्तः देवाग्रे अस्य देवासं लक्ष्मी च नक्षत्राणि అద్భుతంగా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గౌడా శంకరుడు సదాశివుడు శంకరోతి శంకర సర్వులకి కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, పరమ మంగళ స్వరూపుడు, సర్వమంగళాదేవి యొక్క భర్త. సర్వమంగళాదేవికి తనలోని సగం శరీరాన్ని ఇచ్చాక ఆ భార్యాభర్తల యొక్క దంపతుల యొక్క ఆది దంపతుల యొక్క అన్యోన్య అనురాగ దాంపత్యం అటువంటిది. అది లోకం మొత్తానికి కూడా సర్వ ప్రాణులకి కూడా ఆదర్శవంతమైన దాంపత్యము. ఇక్కడ మన వరమహాలక్ష్మి వస్త్రాలయంలో వారి కార్యాలయంలో అద్భుతంగా శివరాత్రి సందర్భంగా శివాభిషేకం జరుగుతూ ఉన్నది. శివాభిషేకం మంచిది, దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని మనం స్థూలంగా అనుకుంటాం. కానీ బోధాయన మహర్షి చెప్పాడు, శివాభిషేకం రుద్రాభిషేకం యొక్క గొప్పతనం. ఎటువంటి ఫలితాలు కావాలయ్యా, నాకు ఒక ఫలితం కావాలి, అతనికి ఒక ఫలితం కావాలి. మనం కోరినటువంటి 1-2 ఫలితాలే కాదండి, ఎన్నో ఫలితాలని మనము కోరాలని తెలియనటువంటి ఫలితాలను కూడా, మనం ఊహించలేని ఫలితాలను కూడా ఆ శంకరుడు మనకి తన యొక్క రుద్రాభిషేకం చేయడం వల్ల అనుగ్రహిస్తాక. అదేమిటంటే సదా వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, మోక్షార్థి, శ్రీకామః, శాంతికామః, పుష్టికామః, తుష్టికామః, ప్రజ్ఞాకామః, మేధాకామః, ఆయుష్యకామః, ఆరోగ్యకామః, అన్నాద్యకామః. ఏవం కుర్యాత్ ఏవం కుర్వన్ ఆప్నోతి
శ్రీమతి ఆచార్యాయ దక్షిణ దశగావః సంవత్సరాః స్వర్ణరత్న భూషితాః అని ఆ రుద్రాభిషేక మహాత్మ్యంలో చెప్పి ఉన్నది. మనకి తెలియని రోగములు శారీరక మానసికమైనటువంటివి అవన్నీ కూడా రుద్రాభిషేకంలో శ్రీకామ మంచి సంపద కలుగుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అన్ని భాగ్యములలోకి మహాభాగ్యం ఆరోగ్య భాగ్యం ఈ యొక్క రుద్రాభిషేకం వల్ల మనకు ఇస్తుందండి. ఆ విధంగా శాస్త్రములు చెప్పినాయి. అందులోనూ చూడండి ఈరోజు మరి లింగోద్భవ కాలము అంటే పరమాత్మ యొక్క తత్వము శంకరుడికి శ్రీరామచంద్రుడికి ఒక సామీప్యం ఒక సాదృశ్యం ఉన్నదండి. శ్రీరామచంద్రుడు శ్రీరామ నవమి నాడు అవతరించాడు. అలాగనే శ్రీరామ నవమి నాడే మనం ప్రత్యేకంగా ఉభయ తెలుగు రాష్ట్రములలో కూడా ఆ సీతారాముల యొక్క కళ్యాణాన్ని మనం చేస్తాం. చూడండి, పార్వతీ పరమేశ్వరుడు అవినాభావ సంబంధంతో ఉంటారు అన్నట్లుగా ఆ విప్రోత్తములు యజమాని చేత గంధము పసుపు కుంకుమ మిశ్రమం చేసి దాన్ని పవిత్రతం చేసి దాంతో యజమాని చేత అభిషేకం చేస్తుంటే ఆ ఒక్క లింగంలోనే అర్ధనారీశ్వర స్వరూపం పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. కాబట్టి సర్వులకు కూడా వారు కోరుకున్న కోరికలే కాకుండా 81 ఫలితాలను చెప్పాడు ఇక్కడ. సదా వ్యాధి విమోచన జీవితం జీవోక్షార్థి శాంతికామ పుష్టికామ స్తుష్టికామ ప్రజ్ఞాకామో మేధాకామ ఆయుష్యకామ ఆరోగ్యకామ సూర్యా అని చెప్పారు. హలో మ్యామ్ లేదు మ్యామ్, ఎప్పుడు అభిషేకం అవుతుంది మొత్తం ఇంటికి వచ్చింది. సరే మ్యామ్, సరే మ్యామ్, ఓకే మ్యామ్, ఓకే. ఓకే మ్యామ్, ఓకే. చక్కగా నామస్మరణ చేద్దాము. చక్కగా సరే మ్యామ్. శివనామస్మరణతో పాపుడు పోవాలి. అప్పుడు శబ్ద స్వరూపుడు నాద తనువైన ఇక్కడ చక్కగా మనందరి మధ్యలో మనందరి హృదయాలలో పండుగ జరుగుతుందో ఆ శక్తుడు ఆవిష్కృతమవుతాడు. చక్కగా శివనామస్మరణ చేద్దాం. శంకర శంకర శివ చెప్పండి కూడా. శంకర శివ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యములతో ఆ శంకరునికి శుద్ధ స్వచ్ఛ స్ఫటిక స్వరూపుడైనటువంటి ఆ యొక్క సదాశివుడికి శంకరునికి అనేకమైనటువంటి పవిత్రములైనటువంటి మంగళ ద్రవ్యములతో చక్కగా ఆ స్వామికి అభిషేకం జరుగుతూ ఉన్నది. ఇందాక చక్కగా గ్రంథ ద్రవ్యంతో అభిషేకం జరిగింది. ఇప్పుడు మరి విభూత ద్రవ్యముతో విభూత భూత ఐశ్వర్యం విభూతి విశేషమైన ఐశ్వర్యము విభూతి శబ్దం చేత చెప్పబడుతుంది. అటువంటి ఆ విభూతితో చక్కగా స్వామి వారికి అభిషేకం జరిగింది. ఇందాక పసుపు కుంకుమ
గంధము మొదలైనటువంటి మంగళ ద్రవ్యములతో వివిధ భాగ రసములతో చక్కగా పుష్ప ఉదకములతో అనేక విధమైనటువంటి పంచామృతములతో శుద్ధ జలములతో ఆ యొక్క త్రివేణి సంగమం నుంచి తెచ్చి పవిత్రమైనటువంటి గంగా యమున అసలు ఇప్పుడు చక్కగా అభిషేకం ఎంత అనిపించింది, ఎంత అదృష్టం, ఎంత బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాం నిజంగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో అభిషేకము ఎప్పుడు చూసుండం అనుకుంటా, నాకైతే ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ తో అభిషేకం. మనందరి యొక్క ఎంతో అద్భుతంగా అయితే మన అభిషేక కార్యక్రమం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఆశీస్సులకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం సెలవు తీసుకుందామా? సెలవు. మరొకసారి సో మన ప్రేక్షకులందరికీ కూడా ఓం నమ శివాయ, శంభో శంకర, హర హర శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.